అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. ప్రతి వారము ఇదే సమయమునకు ఈ యొక్క కార్యక్రమమును వీక్షించండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా వినండి. దేవునికి స్తోత్రము. దేవుడిచ్చినటువంటి ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్య భాగాన్ని ధ్యానిద్దాము. 145వ కీర్తన 14వ వచనాన్ని చదువుకుందాము. 145వ కీర్తన 14వ వచనము. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు. కొద్ది నిమిషములు మీరు మాతో మాట్లాడి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. 145వ కీర్తన 14వ వచనంలో రాయబడిన మాట, యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు అని చెప్పి అక్కడ మనకు దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు ఆయనే. 113వ కీర్తన 8వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం. 113వ కీర్తన 8వ వచనం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఇంకొక మాట చదువుదాము. యోబు గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తువాడు ఆయనే. అనగా చదవబడినటువంటి 3 భాగాలను మనం పరిశీలన చేయగలిగితే మనము సేవిస్తున్న దేవుడు లేవనెత్తే దేవుడై ఉన్నాడు. ఎలాంటి వారిని ఆయన లేవనెత్తుతాడు అంటే, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు ఆయనే, దరిద్రులను లేవనెత్తువాడు ఆయనే, దుఃఖపడు వారిని లేవనెత్తువాడు ఆయనే. ఆయన లేవనెత్తేటటువంటి దేవుడై ఉన్నాడు. పడిపోయినటువంటి వారిని, కృంగిపోయినటువంటి వారిని, జీవితంలో అన్నీ కోల్పోయినటువంటి వారిని, కష్ట నష్టాలలో, వ్యాధి బాధలలో నలిగిపోతున్నటువంటి వారిని అందరినీ కూడా లేవనెత్తే సామర్థ్యం కలిగిన దేవుడే మనము సేవిస్తున్నటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. లేవనెత్తే వారు ఎప్పుడు కావాలి అంటే పడిపోయినటువంటి వారు ఉన్నప్పుడే. కృంగిపోవడం అంటే గనక మన జీవితాలలో ఎన్నో కృంగుబాట్లు ఉన్నాయి. కష్ట నష్టాలు, వ్యాధి బాధలతో, అప్పులు ఇరుకులతో అనేక మంది అనేక బాధల్లో ఉండి కృంగిపోతూ ఉన్నారు. వాక్యం వింటున్నటువంటి దేవుని జనాగమా, దైవ జనాగమా, గమనించవలసిన మాట ఏమిటంటే, ఒకవేళ నీవు కృంగిన స్థితిలో ఈ వాక్యం వింటున్నావేమో, నీకు ఒక శుభవార్త. లేవనెత్తడానికి నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. కృంగిపోతున్నానని బాధపడుతున్నావేమో, దుఃఖపడుతూ ఉన్నావేమో, దుఃఖపడుతున్న వారిని క్షేమానికి నడిపించే దేవుడు ఆయనే. దుఃఖపడుతున్న వారిని లేవనెత్తే దేవుడు ఆయనే. కష్టాలతో ఇవేవి కష్టాలు, ఇదేంటి బాధలు అని నీవు సతమతం అవుతున్నావేమో, జాగ్రత్త. ఇదిగో దేవుడే చెబుతున్నటువంటి మాట, లేవనెత్తడానికి ఐఎమ్ రెడీ అంటున్నాడు ఆయన. నేను సిద్ధముగా ఉన్నాను. లేవనెత్తే దేవుడు మనకు తోడుగా ఉన్నాడనే సత్యాన్ని ఈరోజు మనం గమనించవలసిన వారమై ఉన్నాము. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తువాడు ఆయనే. మరొక సందర్భంలో మనం చూసినట్లయితే దీనులను లేవనెత్తువాడు ఆయనే అనేటువంటి మాట కూడా మనకు కనబడుతూ ఉంది. అవును, మనము దీనులమై ఉండాలి. క్రైస్తవులము అయిన మనము దీనత్వము కలిగి ఉండాలి. తగ్గింపు స్వభావం మనలో ఉండాలి. తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడునని లేఖనము సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. హెచ్చింపు స్థాయిలోనికి మనం వెళ్ళాలి అంటే కనుక ఖచ్చితంగా తగ్గింపు స్వభావం మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఎంత తగ్గింపు స్వభావము ఆయన కలిగి ఉన్నాడో మనము గమనిస్తే కనుక, ఆయన్నే మనం మాదిరిగా కలిగినట్లయితే కనుక మనం ఇంకెంత తగ్గించుకోవాల్సిన వారమై ఉన్నాము. అలా ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో, ఎవరైతే దీనులుగా ఉంటారో వారిని లేవనెత్తువాడు ఆయనే. దేవునికి మహిమ కలుగునుగాక. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తడం అంటే, ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితిని మనం గమనించినట్లయితే కనుక, వారు ఐగుప్తు దేశంలోనికి వచ్చి దాదాపుగా 400 సంవత్సరములు అయిపోయిన తరువాత ఆ 400 సంవత్సరములు కూడా కఠినమైనటువంటి పనిని వారు చేస్తూ వచ్చారు. వారి యొక్క సంతానము విస్తరించింది. 70 మందితో అడుగుపెట్టినటువంటి ఇశ్రాయేలు జనాంగము దాదాపుగా 40 లక్షల వరకు అయినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. వారు మరింత ప్రబలుతూ మరింత పెరుగుతూ ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథములో మనము చక్కగా చూడవచ్చు. నిర్గమకాండము 1వ అధ్యాయము చదువుదాం ప్రియులారా. నిర్గమకాండం 1వ అధ్యాయము
మొదటి అధ్యాయము 7వ వచనం. ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. ఇశ్రాయేలీయులు అత్యధికముగా ప్రబలుతూ ఉన్నారు. ఎందుకు ప్రబలుతూ ఉన్నారు అంటే కనుక, ఎందుకు విస్తరిస్తున్నారంటే కనుక, దేవుడు అబ్రహాముకు చేసినటువంటి వాగ్దాన ఫలితమే అది. దేవుడు వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. అబ్రహాము పక్షముగా దేవుడు వాగ్దానము చేశాడు. అబ్రహామా, ఆకాశ నక్షత్రములను చూడు, అవి ఎన్నో నీవు లెక్క పెట్టగలిగితే లెక్కబెట్టు, నీ సంతానము అంత ఉంటుంది అని చెప్పాడు. అలాగే భూమి మీద ఇసుక రేణువులను చూపించి, ఇదిగో వీటిని లెక్క పెట్టు, నీ సంతానము ఎంత ఉంటుంది అని చూపించాడు. అనగా మనము లెక్కించలేము, ఆకాశ నక్షత్రములను లెక్కించలేము, ఇసుక రేణువులు మనము లెక్కించలేము, అంత విస్తారమైన సంతానము నీకు ఇస్తాను అబ్రహామా అని దేవుడు వాగ్దానము చేశాడు. ఆ వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు, నిజమైన దేవుడు కనుక ఆ వాగ్దానమును అతని కుమారుడైనటువంటి ఇస్సాకుకి ఇచ్చాడు. అతని కుమారుడైనటువంటి యాకోబుకి ఇచ్చాడు. అక్కడి నుంచి యాకోబు యొక్క సంతానము 12 మంది. ఆ 12 మందిని కలిపి ఇశ్రాయేలు అని పిలుస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబును దేవుడు ఇశ్రాయేలు అని పిలుచుకున్నాడు. ఇప్పుడు ఆ ఇశ్రాయేలు జనాంగము 12 గోత్రాలుగా విస్తరించింది. వారిని దేవుడు ఒక్కొక్కరిని ఆశీర్వదించి విస్తరించిన సంతానమే ఇప్పుడు మనము చూస్తున్న ప్రబలైనటువంటి ఆ యొక్క కార్యక్రమము. అనగా దాదాపుగా 70 మంది, 40 లక్షల మంది అయిపోయారు 400 సంవత్సరాలలోనే. చిత్రమైన మాట ఏమిటంటే, ఈ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజల కన్నా ఇశ్రాయేలీయులే ఎక్కువైపోయారంట. అందుకని ఆ ఐగుప్తు రాజుకి వీళ్ళ మీద కోపం వచ్చింది, వీళ్ళ మీద పగ వచ్చింది. కారణం ఏమిటంటే, మనకన్నా వారు ఎక్కువైపోయారు, రేపు శత్రు దేశాలు యుద్ధానికి వస్తే వారు వీరు ఏకమై మనల్ని ఏమైనా చేయొచ్చేమో అని ఆ యొక్క ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో వారి యొక్క సైన్యానికి చెప్పడము జరుగుతూ ఉంది. అందుకని ఒక భయంకరమైనటువంటి సంఘటన ఇక్కడ చోటు చేసుకుంటుంది. ఆ సంఘటన ఏమిటంటే, ఇశ్రాయేలు దేశములో పురిట్లోనే పుడుతున్నటువంటి ఆ మగపిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని చంపేయమని, పురిట్లోనే చంపేయమని ఒక ఆజ్ఞను జారీ చేశాడండి ఫరో. అనగా ఎవరైతే కనడానికి సిద్ధముగా ఉన్నారో వారికి పురుడు పోయడానికి మంత్రసానులు వెళ్ళేవారు కదా, ఆ మంత్రసానులతో చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఒకవేళ పురుట్లో మగపిల్లోడైతే గనక అక్కడే చంపేయండి అనేటటువంటి ఒక ఆజ్ఞను జారీ చేశాడు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వారి చేత కఠినమైన పరిచర్య, కఠినమైన సేవ చేయించుకోవడం మొదలుపెట్టాడు. కఠినమైనటువంటి సేవ వారు చేస్తూ ఉన్నారు. వారి పని భారం పెరిగిపోయింది. అలాగే పుట్టేటటువంటి శిశువు ఒకవేళ మగపిల్లవాడైతే చంపేయలేనటువంటి రూలును అక్కడ పాస్ చేశాడు. అలాంటి సందర్భంలో ఈ యొక్క మంత్రసానులు ఎవరైతే ఉన్నారో వారిద్దరూ కూడా దేవునికి భయపడంట అలా చేయలేదంటండి. అనగా మగపిల్లవాడైనప్పటికీ కూడా పురుట్లో చంపకుండా వారిని బతికినిచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఎందుకంటే దేవునికి భయపడ్డారు వాళ్ళు. వాళ్ళ పేర్లు కూడా చెబుతూ ఉన్నారు, షిఫ్రా పూయా అనేటటువంటి మంత్రసానులు. ఈ వార్త రాజుగారికి తెలిసిపోయింది. రాజుగారు అడుగుతూ ఉన్నారు, ఏంటమ్మా మీరు ఎలా చేస్తున్నారని అడిగితే, అప్పుడు రాజుగారితో ఈ మంత్రసానులు అంటున్న మాట ఏమిటో తెలుసా? అయ్యా, ఎబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, ఎబ్రీ స్త్రీలు చురుకైన వారు, మేము వెళ్ళేలోపే వాళ్ళు కనేస్తున్నారయ్యా అని సమాధానం వారు చెప్పారంట. అప్పుడు ఆ సందర్భంలో రాజుగారు మరలా, అనగా ఫరో రాజు మరొక కొత్త ఆజ్ఞ జారీ చేశాడు. ఇశ్రాయేలీల పిల్లలలో మగ పిల్లలందరినీ కూడా నైలు నదిలో పడవేయండి, ఆడపిల్లలను మాత్రమే బ్రతకనివ్వండి అనేటటువంటి ఆజ్ఞను జారీ చేయడం జరిగింది. ఏదేమైనా ఇశ్రాయేలీయులు కష్టాల్లో ఉన్నారు, కన్నీళ్ళలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, కృంగిపోయిన స్థితిలో ఉన్నారు. లేవనెత్తే వారు రావలసి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి అలాంటి కష్టములో ఉన్నారు, బాధల్లో ఉన్నటువంటి వారిని లేవనెత్తడానికి, మరి వారికి సహాయము చేయడానికి దేవుడే అవసరమయ్యారు. అందుకనే ఇందాక మనం చదువుకున్నాం, యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనములో, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తువాడు ఆయనే, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తువాడు ఆయనే. వారు పడుతున్నటువంటి కఠిన సేవ నిర్గమకాండం 1వ అధ్యాయము 13వ వచనం చదువుతాం ప్రియులారా. 13వ వచనం, ఇశ్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠినముగా
సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు చీకటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములోను చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. పని ఎక్కువైపోయింది, పని భారం ఎక్కువైపోయింది. ఒక ప్రక్కన శోధన ఏమిటంటే కడుపులో ఉన్నటువంటి శిశువు మగవాడైతే గనక చంపేయాలి అనేటటువంటి క్రొత్త ఆజ్ఞ కూడా వచ్చింది. వీరు నలిగిపోతా ఉన్నారండి. అలాంటి పరిస్థితుల్లో ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో వీరికి ప్రార్థన జ్ఞాపకం వచ్చింది. దేవుడు జ్ఞాపకం వచ్చాడు. దేవునికి మొర్ర పెట్టాలని ఆలోచన వచ్చింది. నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనములో వీరు మొర్ర పెట్టడం ప్రారంభించారు. నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం చదువుదాం ప్రియులారా. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. దేవునికి స్తోత్రం. వారు పడుతున్నటువంటి బాధలు, వారు పడుతున్నటువంటి నలుగుడు ఏదైతే ఉన్నదో దాని కొరకు వారు మొర్ర పెడుతున్నారు. అయ్యా మమ్మలను కాపాడు, దేవా మమ్మలను కరుణించు, మీరే మమ్మలను విడిపించాలి, మీరే మమ్మలను రక్షించాలి, మేము పడుతున్నటువంటి బాధ ఇది అని మొర్ర పెడుతూ ఉన్నారు. వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు కష్టాల్లో ఉన్నారా, నష్టాల్లో ఉన్నారా, బాధల్లో ఉన్నారో, వ్యాధుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, మొర్ర పెట్టు, ప్రార్థన చెయ్యి. దేవుడే కార్యము జరిగించబోతూ ఉన్నాడు. ఇదిగో ఈ ప్రాముఖ్యమైన సమయంలో నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను కదిలించడానికి దేవుడు వాక్య రూపముగా నీ మధ్యలోనికి వస్తూ ఉన్నాడు. మాట్లాడుతున్నటువంటి ఈ మాట ప్రకారము ఇదిగో ప్రార్థన చేయడం ప్రారంభించు. దేవుడు నీ కుటుంబంలో ఉన్న అశాంతిని తీసివేయడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. నిన్ను లేవనెత్తగల సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన మాత్రమే. కనుక లేవనెత్తడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులు చేసినటువంటి ప్రార్థనను ఆయన అంగీకరించాడు. ఆయన నిజముగా మొర్రపెట్టు వారికి సమీపముగా ఉన్నానన్నాడు. ఇదిగో ఈ ప్రాముఖ్యమైన సమయములో వారి మొర్ర ఆయన ఆలకించినట్టుగా ఆ వచనాలు మనకు కనబడుతూ ఉన్నాయి. చదవండి 2వ అధ్యాయం 4వ వచనము. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. మన దేవుడు చూచే దేవుడై ఉన్నాడు. మన దేవుడు వినే దేవుడై ఉన్నాడు. ప్రార్థనను త్రోసివేసే దేవుడు కాదాయన. నీ మొర్ర నిజమైనటువంటి మొర్ర అయితే నీకు సమీపముగా ఉన్నాడు ఆయన. సమీపింపరాని తేజస్సులో అమరుడైనటువంటి ఆ దేవుడే ఇదిగో నేడు మన మధ్యలోనికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సమీపింపరాని తేజస్సులో అమరుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యలోనికి వచ్చి మన పాపముల నిమిత్తము తన్ను తాను రిక్తునిగా చేసుకుని, మన పాపముల నిమిత్తము తన్ను తాను బలియాగముగా అర్పించుకొని మనందరి కొరకు రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టినటువంటి గొప్ప దేవుడు మనము సేవిస్తున్నటువంటి దేవుడు. ఇదిగో ఆయన నీ ప్రార్థన వింటూ ఉన్నాడు, నీ మనవుని వింటూ ఉన్నాడు, నీవు చేస్తున్నటువంటి మొర ఆయన వింటూ ఉన్నాడు. విననేరక విన్నట్లు నా చెవులు మందము కాలేదు అన్నాడు. ఆశీర్వదించకున్నట్లు నా చేతులు కుర్రచ్చ కాలేదంటున్నటువంటి దేవుడే ఇదిగో మనము సేవిస్తున్న దేవుడు. ఇశ్రాయేలీయుల యొక్క మొర్ర దేవుడు విన్నాడు. దానికి ఫలితం చూద్దాం ఒకసారి. నిర్గమకాండం 2వ అధ్యాయం 24వ వచనం. నిర్గమకాండం. కాగా దేవుడు వారి మూలుగును విని అమ్మా యాకోబులతో జ్ఞాపకము చేసుకొనెను. అలా జ్ఞాపకము చేసుకున్నటువంటి దేవుడు ఇప్పుడు మనం గమనిస్తే కనుక 3వ అధ్యాయము 7వ వచనం చదువుతాం ఒకసారి. 7వ వచనం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని తమ్మును బట్టి వారు పెట్టిన మొరను వెంటనే వారు దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును. చాలండి. ఐగుప్తు దేశంలో వారు పడుతున్నటువంటి బాధను నేను చూచానయ్యా. ఇదిగో వారిని విడిపించడానికి దిగి వచ్చాను.
వారిని విడిపించడానికి దేవుడే దిగి వచ్చినట్టుగా రాయబడింది. దేవునికి స్తోత్రం. విడిపించడానికి ఆయన వచ్చినట్టుగా మనం ఆ వచనాన్ని కంటిన్యూ చేసినట్లయితే కనుక ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, ఎబోసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు లేవనెత్తే దేవుడు. యోసేపు గారి జీవితాన్ని మనం పరిశీలన చేస్తే కలలు కనేటటువంటి అనుభవం ఉన్నటువంటి వాడు యోసేపు గురించి మనమందరము బాగా ఎరిగిన వారమే. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో ఆది కాండములో ప్రధానముగా 4 వ్యక్తుల గురించి ఎక్కువగా మనం మాట్లాడుతూ ఉంటాము. ఈ నలుగురిని కూడా మరి మన భాషలో చెప్పుకోవాలంటే 4 హీరోస్గా మనం లెక్కేసుకోవాల్సిన వారం అయి ఉన్నాము. హీరోస్ అనగానే మనం మాట్లాడుకునే హీరోస్ రియల్ హీరోస్ కాదు. దేవునికి స్తోత్రం. రీల్లో ఉండే హీరోస్గా నేను చెప్పేది రియల్ హీరోస్. ఈ హీరోస్ మనము పరలోక రాజ్యములో చూడబోతూ ఉన్నాం. ఎబ్రీ పత్రికలో వీళ్ళ పేర్లు ఉన్నాయి. వాళ్ళు ఎవరంటే అబ్రహాము, రెండవది అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు యొక్క కుమారుడు యాకోబు తరువాత మనము గమనించే యోసేపు గారి చరిత్ర మనము గమనించినట్లయితే కనుక యోసేపు యాకోబు యొక్క కుమారులలో 11వ వాడు, చివరిగా పుట్టినటువంటి వాడు. అనగా యాకోబు గారి యొక్క వృద్ధాప్యమందు పుట్టినటువంటి వ్యక్తి యోసేపు తర్వాత బెన్యామీను జన్మించాడు. గమనించవలసిన మాట ఏమిటంటే యోసేపు చాలా అందంగా ఉండేవాడు. యోసేపును మరి చాలా ఇష్టపడ్డాడు. యాకోబు గారు యోసేపును చాలా ప్రేమించేవాడు. యాకోబు గారు రకరకాల బట్టలు యోసేపు గారు కుట్టించి ఇస్తూ ఉండేవాడు. ఇదంతా అన్నలు చూసి వాళ్లకు కోపం వచ్చిందండి. మా తండ్రి ఎందుకు యోసేపుని ఎక్కువ ప్రేమించాలి అని ఒక పగ పెట్టుకున్నారంటండి. వాళ్ళు పగ పెట్టుకున్నారు. ఏంటి, మేమందరం ఎక్కువ కాదా అని పగ పెట్టుకున్నారు. అంత మాత్రమే కాదు, వీళ్ళు గొర్రెలు కాసుకునేటువంటి సమయంలో మరి యోసేపు గారు ఏం జరిగినా కానీ తండ్రి గారికి చెప్తూ ఉండేవారంట. ఒకరోజు ఏం జరిగిందంటే 2 కలలు ఈయన జీవితంలో చోటు చేసుకున్నాయి. ఆ 2 కలల ఫలితమే ఐగుప్తు దేశములో రాజుగా ఈయన నిలబడ్డాడు. దేవుడు భవిష్యత్తు ఎరిగిన దేవుడు కనుక 2 కలలను ఆయనకు చూపించాడు. ఒక కళ ఏమిటంటే యోసేపు గారు వచ్చి రాత్రి కళ కన్నారు. అన్నలను పిలిచి, అన్నయ్యలు నాకు కళ వచ్చింది అన్నయ్యలు, ఆ కళ చెప్తానంటే చెప్పమన్నారు. అప్పుడు యోసేపు గారు చెబుతున్నారు, ఏమి కాదు, మనమందరము కూడా చేల్లో పనలు కడుతూ ఉన్నాము. పనలు కడుతూ ఉంటే నా పన లేచి నిలబడింది. మీ పనలు నా పనకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి అన్నయ్యలు అని చెప్పాడు. ఆ మాటకు, ఎరా నీకు మేము పనోళ్ళు కనబడుతున్నామా? నీవు అధికారి అయిపోతావా? నీవు గొప్పోడు అయిపోతావా? మేము నీకు నమస్కారం చెయ్యాలా? సాష్టాంగ నమస్కారం చెయ్యాలా అని ఆయన తిట్టాడంట అన్నయ్యలు. ఆ తర్వాత 2వ కళ గురించి, ఆ కళ చెప్పిన తర్వాత అండి పగ మరింత పెరిగిందంట వాళ్ళకు. 2వ కళ గురించి మాట్లాడతాడు. అన్నయ్యలో మరొక కళ వచ్చింది నాకని చెప్తే అప్పుడు ఆ కళ ఎలాంటిదంటే కనుక ఆకాశములో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఉన్నాయి. సూర్యుడు చంద్రుడు ఉన్నారు, అలాగే 11 నక్షత్రాలు ఉన్నాయి. ఈ సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు నాకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టు కనపడ్డాయి అని చెప్పారంట. ఈసారి కళ ఎవరు విన్నారంటే తండ్రి అయిన యాకోబు విన్నారు. అప్పుడు అంటున్నాడు కదా, ఇదిగో యోసేపు, ఏంటి నీ కళ? నీ అన్నయ్యలతో పాటు నేను మీ అమ్మ కూడా నీకు నమస్కారం చెయ్యాలా అని చెప్పి తిట్టేశారంటండి. ఈ 2 కళల ద్వారా ఏం జరిగిందంటే యోసేపు గారి మీద మరింత పగ పెరిగి అసూయగా మారిపోయింది. యోసేపును ఏ క్షణములో అన్న చంపేద్దాము అనే ఆలోచన పెట్టుకుని వెళుతున్నారు. ఒకరోజు అన్నలందరూ కలిసి గొర్రెలు మేపుకోవడానికి వెళ్ళిపోయారు. యోసేపు గారు బెన్యామీను ఇంటి దగ్గర ఉన్నారు. ఈలోపు చాలా రోజులు గడిచిపోయింది. యాకోబు అంటాడు కదా, యోసేపు నీ అన్నలు అడవికి వెళ్ళారు, మేపుతా ఉన్నారు, మరి వాళ్ళు ఎలాగున్నారో వాళ్ళ క్షేమ సమాచారం కావాలి, వెళ్ళు తెలుసుకుని రా అని చెప్తే ఈయన వెళ్ళాడంటండి. దారి మధ్యలోనికి వెళ్ళాడు. వాళ్ళు ఎక్కడున్నారో వెతుక్కున్నారు. మొత్తం మీద దోతాను అనేటువంటి ప్రాంతంలో ఉన్నారన్న సంగతి తెలుసుకున్నాడు. అక్కడికి వెళ్ళాడు. వెళుతూ ఉండగా దూరంగా ఉన్నటువంటి యోసేపును ఈ అన్నయ్యలు చూసి, అదిగో వస్తున్నాడు రా కలలు కనేవాడు, వాడిని ఇక్కడ చంపి పాతి పెట్టేద్దాము అని ఆలోచన
చేశారు. అసూయ చంపేదానిగా మారిపోయింది. పగ పెట్టుకున్నారు. పగ మరింతగా పెరిగింది. మరింతగా పెరిగిన పగ అసూయగా మారింది. అసూయ సొంత తమ్ముణ్ణి చంపే విధముగా మారిపోయింది. మొత్తానికి ప్లాన్ వేసుకున్న ప్లాన్ ఏమిటంటే గోతులో వేసి చంపేద్దాం అనుకున్నారు. గోతులో వేసేశారు. తర్వాత మరలా అనుకుంటున్నారు కదా, గోతులో కట్ట కాదు కానీ అదిగో ఆ దారి గుండా మిద్యానీయులు వెళ్ళిపోతా ఉన్నారు. మిద్యానీయులకు అమ్మేద్దాం అనుకున్నారు. దేవునికి స్తోత్రం. మొత్తానికి ఆ దారి గుండా మిద్యానీయులు వెళ్తూ ఉంటే ఆ మిద్యానీయులకు ఈ యోసేపు గారిని అమ్మేశారంట. బానిసగా అనగా 20 తులముల వెండికి అమ్మినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. తీసుకుని వెళ్ళిపోయారండి. 20 తులముల వెండికి కొనేసుకున్నారో తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు అలా అమ్మివేయబడినటువంటి ఈ యోసేపు మిద్యానీయుల ద్వారా ఐగుప్తు దేశానికి చేరుకున్నాడు. ఐగుప్తు దేశానికి రాజుగా ఉన్నటువంటి ఫరో కింద ఉద్యోగస్తుడిగా పనిచేస్తూ రాజ సంరక్షక సేనాధిపతిగా ఉన్నటువంటి పోతీఫెరకు అమ్మినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. అనగా మిద్యానీయులు మరలా పోతీఫెరకు ఈ యొక్క యోసేపు గారిని అమ్మేశారంట. ఆదికాండం 39వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచుండెను, తన యజమానుడకు ఉండెను. దేవునికి స్తోత్రం. మొత్తానికి యోసేపుకు ఎవరు తోడుగా ఉన్నారంటే దేవుడు తోడై ఉన్నాడంట. దేవుడు తోడై ఉన్నాడు గనక లేవనెత్తేవాడు దేవుడై ఉన్నాడు. చావుగోతులోంచి లేవనెత్తి పోతీఫర్ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పోతీఫర్ ఇంటి దగ్గర యోసేపు గారు బానిసగా ఉన్నప్పటికీ దేవుడు తోడై ఉన్నాడు. తోడై ఉన్నాడనే విషయాన్ని ఎవరు తెలుసుకున్నారంటే ఈ పోతీఫర్ తెలుసుకున్నాడంటండి. 4వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండెను, అతడు చేసినదంతయు చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద కలిగెను గనుక ఆయను. తర్వాత అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన దానంతటి మీదను అతని విచారణకర్తగా నియమించెను. యోసేపు బానిసగా వెళ్ళాడు, దాసుడుగా వెళ్ళాడు, కానీ ఆ ఇంటంతటి మీద కూడా విచారణకర్తగా మారిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే యోసేపు గారికి మొత్తానికి ఆ యొక్క పోతీఫర్ గారి ఇల్లంతటిని కూడా అప్పగించేసాడండి. ఆ ఇల్లంతటి మీద నమ్మకమైనటువంటి పనివాడుగా, ఒక అధికారిగా దేవుడు అక్కడ యోసేపుని హెచ్చించాడు. కారణం ఏమిటంటే మనము సేవిస్తున్న దేవుడు లేవనెత్తే దేవుడు అయి ఉన్నాడు. ఆ తరువాత యోసేపు గారి మీదకు ఒక నింద వస్తుంది. ఆ నింద ఏమిటంటే పోతీఫర్ భార్య అతన్ని ఇబ్బంది పెడుతుంది. ఆ ఇబ్బంది పెట్టేటువంటి క్రమములో మరి రోజు వేధిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆమెను మరి ఏనాడు కూడా చెడు ఉద్దేశంతో చూడలేదు. అమ్మ ఈ పని చాలా తప్పు అని చెప్పి హెచ్చరించాడు. ఒకరోజు బలవంతం చేయబోతే ఆమెను తోసేశాడు. ఆ కోపముతో యోసేపు ఏదో తను బలవంతం చేసినట్టుగా చేయబోతున్నట్టుగా క్రియేట్ చేశారు మొత్తానికి. అప్పుడు జైలుకి వెళ్ళిపోయాడండి యోసేపు జైలుకు వెళ్ళిపోయినా కానీ జైల్లో యోసేపుకు తన స్థాయి ఏంటో చూద్దాం ఒకసారి, ముగించేద్దాం. ఆదికాండం 39వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండం 39:21. అయితే యెహోవా యోసేపునకు తోడయ్యుండి అతని యందు కనికరపడి అతని మీద కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి నున్న దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెరసాలకు అధిపతిగా మారిపోయాడు, చెరసాల అధికారిగా మారిపోయాడు యోసేపు స్థాయి మారిపోతా ఉంది. ఎక్కడ ఉన్న రాజు రాజే, ఎక్కడ ఉన్న అధికారి అన్నట్లుగా జైలుకు వెళ్ళినా జైలంతటి మీద అధికారి అయిపోయాడు. పోతీఫర్ ఇంటికి వెళ్ళినా ఇంటంతటి మీద అధికారి అయిపోయాడు. ఇప్పుడు మరలా మనం గమనించినట్లయితే ఒకరోజు ఒక సమయం వస్తుందండి. ఆ సమయంలో ఫరో గారు కన్నటువంటి కలను వివరించడానికి, దాని భావాన్ని చెప్పడానికి మరి జైలు నుంచి విడుదల కావించబడి ఫరో దగ్గరికి వెళతాడు. ఫరోకు వచ్చినటువంటి కల భావాన్ని చెబుతాడు. అప్పుడు ఫరో అంటాడు కదా, ఇదిగో నీలాంటి దేవుని ఆత్మ కలిగిన వాడే నాకు కావాలయ్యా, కాబట్టి నీవు నా ఇల్లంతటి మీద అనగా నా దేశమంతటి మీద నీవు అధికారిగా ఉండాలి అని ఒక పదవిని ఆయనకు అప్పచెప్తాడు. ఆ మాట చదువుదాం ఒకసారి. ఆదికాండం 41వ అధ్యాయం 37వ వచనం.
ఆ మాట ఫరో దృష్టికి ఆ, అతని సమస్త సేవకుల దృష్టికి దృష్టికిని యుక్తమై ఉండెను గనుక ఉండెను గనుక అతడు అతడు తన సేవకులను చూచి తన సేవకులను చూచి ఇతని వలె ఇతని వలె దేవుని ఆత్మగల దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా కనుగొనగలమా అని అనెను. నేను దేవునికి స్తోత్రం. కాబట్టి 38వ వచనం, మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీ వలె ఆ, వివేక జ్ఞానములు గల వారెవరునూ లేరు. లేరు. తర్వాత నీవు నా ఇంటికి అధికారివై ఉండి నా నా ప్రజలందరూ ప్రజలందరూ విధేయులై ఉందురు. సింహాసన విషయములో మాత్రమే సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే నేను నీకంటే పైవాడనై ఉందునని పైవాడనై ఉందునని. యోసేపుతో చెప్పెను. ఒక రకంగా చెప్పాలంటే ఫరో ఏం చేశాడంటే సింహాసనము తప్ప అన్నీ అప్పగించేశాడండి. దేవునికి స్తోత్రం. ఆ రాజ్యములో చక్రవర్తిగా యోసేపును దేవుడు ఏర్పాటు చేసేసాడు. ఫరో తన యొక్క చేతి ఉంగరాన్ని తీసి తొడిగేశాడు. తన యొక్క బంగారు గొలుసును కూడా మరి యోసేపు గారికి ధరింపచేశాడు. అలాగే సన్నపు నార బట్టలను కూడా ధరింపచేసి ఒక రథం మీద ఫరో వెళుతూ ఉంటే మరొక కొత్త రథం మీద యోసేపు గారిని కూర్చోబెట్టి రాజు వస్తున్నాడని చెప్పి జేజేలు కొట్టించాడు. అంత మాత్రమే కాదండి, ఫుల్ పవర్స్ ఇచ్చాడు. 41-47 చూస్తే మనకు అర్థమైపోతుంది. 41-41 మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీదను నిన్ను నియమించి ఉన్నాను, యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న ఉంగరము తీసి పెట్టి తొడిగించి వేసి ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని దేవునికి మహిమ కలుగునుగాక. 44వ వచనం చూద్దాం ఒకసారి. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, ఆయనను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. మామూలుగా చెప్పట్లేదండి. ఫరో ఏమంటున్నాడంటే, నీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలు కాలు కదపాలన్నా చెయ్యి కదపాలన్నా ఏ పని చేయాలన్నా నీ పర్మిషన్ లేకుండా చేయడానికి వీలు లేదని చెప్పి ఒక ఫుల్ పవర్స్ ఆయనకి ఇచ్చేశారు. అనగా గొప్ప చక్రవర్తిగా మారిపోయాడు. ఒకప్పుడు పరిస్థితి చావు గోతులో నుంచి, అన్నల చేతిలో చనిపోయేటటువంటి స్థాయిలో నుంచి దేవుడు లేవనెత్తి దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు గనక లేవనెత్తాడు. చివరికి చక్రవర్తిగా ఐగుప్తు దేశంలో ఫరో తరువాత రాజుగా ఆయన దేవుడు ఎంపిక చేశాడు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మన దేవుడు లేవనెత్తే దేవుడు. యోసేపును లేవనెత్తిన దేవుడు, ఐగుప్తును లేవనెత్తిన దేవుడు, నిన్ను నన్ను కూడా లేవనెత్తే దేవుడు ఆయనే. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుని దేవునికి భయపడి దేవునితో సహవాసము చేస్తే గనక ఖచ్చితముగా ఆయన మీకు తోడై ఉంటాడు. యోసేపుగా ఆయన తోడై ఉన్నాడు గనకనే యోసేపు రాజై కూర్చున్నాడు. అట్టి ధన్యత దేవదేవుడు మీకు మాకు అందరికీ దయచేయును గాక. ఆమేన్. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను కూడా ప్రభువా నాయన మేము జ్ఞాపకం పెట్టుకుని ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. ఇదిగో ఈ ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి, ఏ బిడ్డలైతే బలహీనతలో ఉన్నారో ఆ బలహీనతలన్నీ కూడా తొలగించి వారిని చావు గోతులో నుంచి లేవనెత్తి దయను కృపను జీవ కిరీటముగా వారికి దయచేసి నడిపించమని జీవముగా ఉన్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.